నమస్కారం. వార్తల్లోని వివరాలు. ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రోసయ్య నేడు ఏరియల్ సర్వే చేస్తారు. ఈ ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఆయన తూర్పుగోదావరి జిల్లాకు చేరుకుంటారు. కొత్తపేట, గన్నవరం, అమలాపురం, రాజోలు, అల్లవరం తదితర ప్రాంతాల్లో పరిస్థితిని హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి పరిశీలిస్తారని జిల్లా కలెక్టర్ రవిచంద్ర తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడ క్రీడా మైదానంలో దిగి అంబేద్కర్ భవన్కు చేరుకుంటారు. వర్షాల నష్టంపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను చూసిన అనంతరం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సహాయ కార్యక్రమాలపై సమీక్షిస్తారు. ఆ తర్వాత కృష్ణా జిల్లాకు బయలుదేరి వెళ్తారు. థాయిలాండ్ సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని, ఇది విశాఖకు 1450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం మరో 72 గంటల్లో తీరం దాటవచ్చునని భావిస్తున్నారు. భారీ వర్షాలకు రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 2,30,000 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లాలో వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంట నష్టం పరిహారాన్ని గ్రామ సభల ద్వారా కౌలు రైతులకు అందేలా ఏర్పాటు చేస్తామన్నారు. రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కేంద్రాన్ని కోరతామన్నారు. కోస్తాకు పెను తుఫాను ముప్పు ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. వర్షాల కారణంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే సమయంలో రెవెన్యూ అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. నిన్న సచివాలయంలో వర్షాల వల్ల ఉత్పన్నమైన పరిస్థితిపై ఆమె సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి రోసయ్య అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సూక్ష్మ రుణ సంస్థలను నియంత్రించడానికి జారీ చేసిన ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశ వివరాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ జె గీతారెడ్డి మీడియాకు వివరిస్తూ మైక్రో ఫైనాన్స్ నియంత్రణ విషయమై అసెంబ్లీలో బిల్లు పెడతామని చెప్పారు. ఓడరేవుల పరిపాలన, అభివృద్ది కోసం మారిటైమ్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద మంజూరు చేసిన 54 ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 417 కోట్ల రూపాయలు విడుదల చేస్తారని చెప్పారు. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు క్రీమిలేయర్ వర్తింపచేయరాదన్న ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించినట్టు చెప్పారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు దీపావళి పండుగ మీద ప్రభావం చూపెడుతున్నాయి. చాలా చోట్ల బాణసంచా దుకాణాలు పెట్టిన కొనుగోలుదారులు మాత్రం అంత ఉత్సాహంగా కొనుగోలు చేయడం కనిపించడం లేదు. మార్కెట్లో సందడి తక్కువగా ఉంది. అయితే దేశంలోని ఇతర ప్రాంతాలు ఇప్పటికే టపాసులు, నూతన వస్త్రాలు కొనుగోలు చేసేవారితో కోలాహలంగా ఉన్నాయి. అందమైన వివిధ ఆకృతుల్లో ప్రమిదలను తయారు చేశారు. ఇవి కొనటానికి ప్రజలు ఎంతో మక్కువ చూపుతున్నారు. నిన్న ధనత్రయోదశిని సందర్భంగా బంగారం దుకాణాలని కిటకిటలాడాయి. రాజ్భవన్లో దీపావళి వేడుకలు జరిగాయి. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. గవర్నర్ దంపతులు బాణాసంచా పేల్చి దీపావళి సంబరాలను జరుపుకున్నారు. భారత్లో 3 రోజుల పాటు పర్యటించేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎల్లుండి ముంబైకి చేరుకుంటారు. సోమవారం నాడు ఢిల్లీలో ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్ తో చర్చలు జరుపుతారు. సాయంత్రం జరిగే పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. ఒబామా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ చెప్పారు. భారత్ అమెరికా సంబంధాలు బలపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముంబై దాడులకు కారకులైన వారిపై పాకిస్తాన్ పూర్తి స్థాయిలో పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కోరారు. తన భూభాగం మీద తీవ్రవాద చర్యలు కొనసాగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ కు అమెరికా ఎప్పటికప్పుడు కోరుతూనే ఉందని ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. పాకిస్తాన్ ప్రయోజనాల కోసమే కాకుండా ప్రాంతీయ సుస్థిరతకు కూడా ఈ చర్యలు తప్పనిసరని ఒబామా పేర్కొన్నారు. ఇండోనేషియాలోని మొరాపి అగ్నిపర్వతం నిన్న మళ్లీ బద్దలైంది. దీంతో భయకంపితులైన ప్రజలు ఇళ్లు విడిచి పరుగులు పెట్టారు. ఈ అగ్నిపర్వతం వారం క్రితం తొలిసారిగా బద్దలైన సంగతి తెలిసిందే. ఆ సంఘటన నుంచి తేరుకోకముందే మళ్లీ మరోసారి బద్దలైంది. అనంతరం భూమి తీవ్ర స్థాయిలో కంపించింది. అయితే ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం అందలేదు. అహ్మదాబాద్ లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈ ఉదయం ప్రారంభమైంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలందేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. సెహవాగ్ 66, ద్రావిడ్ 11 పరుగులతో ఆడుతున్నారు. గంభీర్ 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియాను 2-0తో ఓడించిన భారత్ జట్టు పటిష్టంగా కనిపిస్తుండగా ఎక్కువగా కొత్త ముఖాలతో కివీస్ జట్టు బరిలోకి దిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.